ముందు మనం ఏం చేద్దామంటే మీ ఎర్లీ చైల్డ్హుడ్ బిఫోర్ యూ కమ్ టు జాతిరత్నాల స్టేజ్కి వచ్చిన దానికన్నా ముందున్నటువంటి ఇది చెప్తే అక్కడి నుంచి మనం ముందుకు తీసుకుపోదాం. మాది స్వస్థలము చిన్న గొట్టిముక్కులోనే చిన్న గ్రామం సార్. అది ఒక నర్సాపూర్, పాత నర్సాపూర్ తాలూకా. నర్సాపూర్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టిపికల్ రూరల్ విలేజ్. పెద్దగా ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషను ఆ రోజుల్లో కూడా లేదు, ఇప్పుడు బాగుందనుకోండి. సో మా పూర్తి వ్యవసాయ కుటుంబము, చిన్న కుటుంబం. ఆ రోజుల్లో వ్యవసాయం 7-8 ఎకరాలు ఉన్నా కూడా గ్రీన్ రెవల్యూషన్ కన్నా ముందు రోజుల్లో జస్ట్ మియర్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంతే. కొంత డ్రై ల్యాండ్, కొంత వెట్ ల్యాండ్, బతుకు తెరుతో అదే నడిచేది. మా పేరెంట్స్ ఇద్దరు, మా మదర్ కానీ ఫాదర్ కానీ ఇల్లిటరేట్స్, అంటే స్కూల్కి ఎప్పుడు వెళ్ళే. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేదు, ఎవరికో బాగా రిచ్ ఉండి హైదరాబాద్ వచ్చి చదువుకుంటే తప్ప. సో నేను ఒకే కొడుకు, మాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. అయితే మా ఊర్లో 1-2 తరగతుల వరకు వెళ్ళాను. 3వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ ఉండేది, సింగిల్ టీచర్ స్కూలు. 1-2 మా ఊర్లోనే చదివాను. మా పేరెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చదువుకోలేదు, ఒకటి పెద్దగా వ్యూ లేకపోయినా కొంచెం గారాబంగా పెంచారు. ఒకే కొడుకు లేటుగా పుట్టాడు అన్నందుకు ఇంట్లో ఎక్కువ అల్లరి చేస్తున్నాడు అని మంకు అంటారు, మంకు పట్టుతున్నాడు అని స్కూల్కి పంపించారు ఒక రకంగా చెప్పాలంటే. అది సరే. 2వ తరగతి తర్వాత ఒక చిన్న రిలవెంట్ కాకపోయినా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను సార్. 3వ తరగతి వరకు సింగిల్ టీచర్ ఉండేది. ఒక ఆయన తాటి ఎంజాయ్ అని టీచర్ గారు శివంపేట నుంచి రోజు సైకిల్ మీద మా ఊరికి వచ్చేవాడు. అప్పట్లో ఉన్న స్కూల్లో పరిస్థితి జనరల్గా తెలుసు, సిన్సియర్గా చెప్పేవాళ్ళు టీచర్లు అంతా. నాకు అది తెలియలేదు. 2nd క్లాస్లో మేమిద్దరమే స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. 2nd క్లాస్లో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పెట్టాడు. ఏమిటి అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద ఒక టేబుల్ వేశాడు. 10 లైన్స్ ఇట్లా, 10 లైన్స్ ఇట్లా వేసి ఫస్ట్ 1, లాస్ట్లో 100 వేశాడు. ఇదేరా మీ గణిత శాస్త్రం పరీక్ష పేపర్ అన్నాడు. నాకు ఎట్లా ఐడియా వచ్చిందో నాకు కూడా తెలీదు. సో నేను ఇది చూడగానే పలక మీద అదే గీతలు గీసేసి 1 నుండి 1, 2, 3, 4, 10, 11 ఇట్లా నేను చేశాను. బహుశా ఇంకో స్టూడెంట్ అది రాయలేదు, ఐడియా రాలేదు. నాకు కూడా ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఆ ఏజ్లో ఐ వాజ్ జస్ట్ 7 years old. చూశాడు, బాగా రాసావు అన్నాడు, అయిపోయింది. తెల్లవారు మార్నింగ్ ఆయన సైకిల్ మీద వచ్చేవాడు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చాడు పొద్దున. నాకేదో భయం వేసింది, ఏది టీచర్ మన ఇంటికి వచ్చాడు అని. పటేలా అని మా ఫాదర్ను పిలిచి, ఇగో నీ కొడుకు వీడు హుషారున్నాడు, వీడు ఇక్కడ 3వ తరగతి, ఇక్కడ నేను ఒక్కనే కదా, 3 క్లాసులకు చెప్పాలి, సరిగా చదవలేడు, నువ్వు ఉపయోగపడాలి అంటే శివంపేటకు పంపించండి అన్నాడు. ఇట్ వాజ్ బోత్ షాక్ అండ్ సర్ప్రైజ్. అంటే శివంపేటకు అందరితో పెద్దవాళ్ళతో కలిసిపోవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనమాట. బట్ ఎట్ ద సేమ్ టైం రోజు ఆ ఏజ్లో 4.5 కిలోమీటర్లు ఎండ వాన చలి అనకుండా బేర్ ఫీట్తో నడిచిపోవడము, నడిచి రావడం అనేది ఒక థ్రిల్లు కమ్ ఛాలెంజ్. సో 8 సంవత్సరాలు నేను శివంపేటకు వెళ్ళాను సార్. 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్. 4.5 కిలోమీటర్ వెళ్ళడం, 4.5 కిలోమీటర్ రావడం నడిచి. అయితే అంత ఏమైంది సార్, దురదృష్టవశాత్తు 71లో, ఆగస్ట్ 71లో నేను 7th క్లాస్ పాస్ అయ్యి 8th క్లాస్ వెళ్ళినప్పుడు సడన్గా మా ఫాదర్ చనిపోయాడు. నేను ఒకడే, జస్ట్ 12 సంవత్సరాల వయసు, మదర్ ఒకతే. అప్పటికే అంతకుముందు సంవత్సరమే మా సిస్టర్ మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయింది. ఇంకా వివరి టోటల్ డిస్ట్రెస్ సిచ్యువేషన్. ఫైనాన్షియల్గా కన్నా అసలు ఏమీ తోచని విధంగా ఇంకొక వ్యవసాయం చేసుకోవాల్సి వచ్చింది అనమాట. అప్పుడు అంటే ఇక రోజు స్కూల్కి వెళ్ళడం అనేది సెకండరీ అయిపోయింది. రోజు పొద్దున 6 గంటల నుంచి 8:30 వరకు వ్యవసాయము, పొలము, చిన్న పనులు ఏముంటాయి చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ పొలం కాడ ఏ పని ఉన్నా కూడా స్కూల్కు డుమ్మ, నాటేస్తున్నాము, కలుస్తున్నాము, ఇంకేదంటే కూడా ఆ రకంగా మొత్తం మీద 10th క్లాస్ వరకు చదివాను. ఇంకా ఇంటి దగ్గర చదవడం అంటూ ఏం అవకాశం ఉండేది కాదు. ఈ పనులు, ఆ పనులు, పశువులు, ఇవి ఉండేది యాజ్ యూజువల్గా టిపికల్గా. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మా మదర్ ఇల్లిటరేట్ అయినా కూడా ఆమెకు ట్రెమెండస్ కామన్ సెన్స్, హై మెమరీ ఉండేది. తనకేంటంటే మా కజిన్ బ్రదర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆమెకు తెలుసు ఈ క్లాసులు ఇవన్నీ తెలియకపోయినా 12th అంటే HSC వరకే చదివాడు సంగారెడ్డిలో. తర్వాత టీచర్ ట్రైనింగ్ చేశాడు, ప్రైమరీ స్కూల్కి హెడ్ మాస్టర్. నువ్వు అట్లా కాకుండా డిగ్రీ వరకు కూడా చేసి హై స్కూల్కి అయితే స్కూల్లో రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఊర్లో, తర్వాత వ్యవసాయం చేయాలి పార్ట్ టైం అన్న చూడు, పొద్దున 9 గంటల వరకు చూసుకుంటాడు, సైకిల్ మీద వెళ్తాడు, మళ్ళీ ఎన్నో రోజు సెలవులు ఉంటాయి, బాగా ఊర్లో రెస్పెక్టు, స్కూల్లో ఉన్నది చెప్పే దగ్గర మంచి రెస్పెక్ట్ ఉంది ఆయనకు, ఫైనాన్షియల్గా బెటర్ ఆఫ్ కంపేర్ టు అదర్ ఫార్మర్స్ అంటే
సరే నాకు అప్పుడు వేరే వ్యూ ఏం లేకుండా ఆమె చెప్పినట్టుగానే విన్నాను. 10th క్లాస్ తర్వాత మా ఊరికి యాక్చువల్గా సార్ హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే ఈక్వల్ డిస్టెన్స్ కంపేర్ టు సంగారెడ్డి. సో మా మదర్ ఏమందంటే, లేదు ఈ 17 సంవత్సరాల వయసులో నువ్వు హైదరాబాద్ వెళ్ళి చదివితే ఈ సినిమాలు షికార్లని చెడిపోయే ప్రమాదం ఉంది, నువ్వు సంగారెడ్డి వెళ్ళాలి అన్నాను. సరే అని. సార్ యాక్చువల్గా నా అంటే కెరీర్ ఇంట్రెస్టింగ్ ఎట్లా అంటే సార్, సంగారెడ్డిలో చేరాను. మా ఊరు నుంచి నర్సాపూర్ నుంచి సంగారెడ్డి. కానీ 2 సంవత్సరాల స్టడీలో కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1st వీక్లో తెరుస్తుంది. నేను జూలై 15th వరకు ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాను, ఎందుకంటే వ్యవసాయం పనులు, మృగశిర రాగానే వరి నాట్లు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళేసరికి ఒక 25% సిలబస్ అయిపోయేది. మళ్ళీ ఎవ్రీ మంత్ వచ్చి పొలం చూసుకోవడము, ఇది చూసుకోవడము, తర్వాత వింటర్స్ వెకేషన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెరుకు అవి అగ్రికల్చర్ ఆల్మోస్ట్ ఒక పార్ట్ టైం, ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా పార్ట్ టైం స్టడీ లాగానే అయింది. ఏదో లక్కీలీ ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాం, పెద్దగా చదవకపోయినా ఇంటర్మీడియట్ సంగారెడ్డి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను సార్. బైపీసీ తీసుకున్నాను. అప్పుడు బైపీసీ అనేవాళ్ళు. ఎంపీసీ మ్యాథ్స్ చదవాలని ఉండే, నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే. అయితే అప్పట్లో జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది. మా హై స్కూల్లో రకంగా చెప్పాలంటే టీచర్లు చక్కని టీచర్లు ఉండేవాళ్ళు, కానీ క్వాలిఫైడ్ టీచర్లు కాదు. మాకు మ్యాథ్స్ టీచర్ లేకుండే. ఒక ఆయన ఎవరు వైకుంఠం గారని బీకామ్ చదివిన ఆయన మ్యాథ్స్ చెప్పేవాడు. ఆయన కాలము దూరము, కాలం పని, చక్రవడ్డీ, బారు వడ్డీ అవి ఇంతకన్నా ఎక్కువగా బియాండ్ లేదు, ఆల్జిబ్రా లేదు, ట్రిగనోమెట్రీ లేదు, ఏదీ లేదు. అయినా కసితో మనము చదవాలని నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ. ఒకటేంటి ఇంకా పేరెంట్స్ లేదు, నాకు ఒక రకంగా ఇగ్నోరెన్స్ కమ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఎవరి సలహా కూడా తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్లో చేరాలా ఏం చేయాలని. నేను ఎంపీసీకే అప్లై చేశాను. ఎంపీసీలో సీట్ వచ్చాక 4 రోజులు అయిన తర్వాత ఒక పెద్ద చాలా మంచి ప్రిన్సిపల్ ఉండేవాడు, ఒక జెంటిల్మెన్ ఖాద్రీ గారని, పిలిచాడు. కొంత ఉర్దూలో ఇంగ్లీష్లో మాట్లాడాడు. మనకు అర్థమైనంత వరకు ఏంటంటే, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇట్లా ఒక్కరు క్లాస్లో ఒక్కరు ఉంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే ఇదే ఫస్ట్ టైం ఐ హర్డ్ దిస్ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుంటే బాగుండదు, బేటా అనేవాడు అనమాట. అని నువ్వు బీపీసీలో చేరు, ఎందుకు ఇది అంటే, సరే సార్ అని ఐ నో ఆర్గ్యుమెంట్ ఆర్ ఎనీథింగ్, ఐ జాయిన్డ్ బీపీసీ. ఆ రకంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినాక నేను మనకు ఇది ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుందని, మెడిసిన్ ఎంట్రన్స్ అని, ఇంకొకటి అసలు కూడా తెలియదు, టోటల్ ఇగ్నోరెంట్. వ్యవసాయము, వీళ్ళు టైం దొరికినప్పుడు కాలేజీకి వెళ్ళడము, ఏదో పరీక్షలు రాయడము, అంతవరకే. బస్సు వెళ్ళి 2 వీక్స్ ఒక్కోసారి ఇంటికి వచ్చి మళ్ళీ వీకెండ్ తర్వాత ఒక 2 రోజులు పనులు చూసుకొని ఈరోజు గంటం బావు ఇంటి నుంచి బియ్యము, పప్పు, చింతపండు, కారము అన్నీ తీసుకొని పోయి అక్కడ ఒక రూమ్ అద్దెకి తీసుకొని స్వయంపాకం సార్. సో నాకు అప్పుడు మా మదర్ 25 రూపాయలు ఇచ్చేసారు నెలకు. 25 రూపాయలు ఇచ్చే, ఇంతకన్నా మన దగ్గర లేవు డబ్బు అని కష్టం, అది కూడా కష్టం ఉండేది యాక్చువల్గా. సో 3 స్టూడెంట్స్ కలిపి ఒక రూమ్ 25 రూపాయలు రెంట్, అంటే ఒక్కొక్కరికి 8 రూపాయలు 33 పైసలు రెంట్. నాకు నెలలో 2 సార్లు వెళ్ళి రావడానికి ఒక 3 రూపాయలు 4 రూపాయలు బస్ ఫేర్ అయ్యేది. మిగిలిన 12-13 రూపాయలతో నెలంతా జరిగేది. ఏంటి, కెరసిన్, కూరగాయలు, స్టేషనరీ, క్లాస్కి సంబంధించిన వాటితో. ఎప్పుడు నేను 25 రూపీస్ బడ్జెట్ దాటాల. మై మదర్ వాజ్ వెరీ అప్రిషియేటివ్, ఎప్పుడు గొడవ చేయలేదు. 25 రూపాయలు అంటే 25 రూపాయలతోనే నడిపించావు 10 నెలలు ప్రతిసారి అని. సో ఆ రకంగా వంట చేసుకునే వాళ్ళం కెరసిన్ స్టవ్ మీద. అక్కడ ఉన్నంతసేపు చదివే వాళ్ళము, బట్ అంత ఫోకస్ ఉండేది అంత వ్యవసాయం దాని మీదే ఉండేది. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయినాక అప్పుడు మా మదర్తో నేను ఆర్గ్యూ చేశాను. నేను డిగ్రీ, మా మదర్ కూడా నేను డిగ్రీ చదవాలి, తర్వాత నాకు తెలుగు కూడా తెలియదు సార్. అనుకోవడం సెకండరీ, నాకు తెలుగు కూడా తెలియదు, రాయొచ్చు అని కూడా తెలియదు. అక్కడ ఏమి ఇంటరాక్షన్ లేదు, రూరల్ ఏరియా. బహుశా నేను న్యూస్ పేపర్ మొట్టమొదటిసారి చదవడం సంగారెడ్డి వెళ్ళిన తర్వాత ఒకటి ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒకటి ఉండేది ఒక దగ్గర, చెప్పేవాళ్ళు అక్కడ అన్ని పేపర్లు ఉంటే. అప్పుడు నేను హై స్కూల్ వరకు ఒక న్యూస్ పేపర్ చదవాల. హై స్కూల్ రిజల్ట్స్ వచ్చిన రోజు వచ్చాక ఒక 4-5 రోజుల వరకు వచ్చినట్టు కూడా తెలియదు. ఎవరు వచ్చిందంటే శివంపేట వెళ్తే మా టీచర్కి ఒకటి చెప్పాడు, అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిజల్ట్స్ వచ్చినాయి అన్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఏదో ఆర్టీసీలో ఎక్స్ప్రెస్ బస్ అని తెలుసు, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే దట్ వాజ్ లెవెల్ ఆఫ్ మై ఇగ్నరెన్స్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్. సో సరే, సంగారెడ్డిలో కొంచెం ఎక్స్పోజర్ ఏదో వచ్చింది. తర్వాత మా మదర్ అండర్ గ్రాడ్ చదవాలని ఉండింది ఆమెకు, కానీ అండర్ గ్రాడ్ తర్వాత బీఎడ్ ట్రైనింగ్ చేయాలనేది ఆమెకు. ఆ టర్మినాలే తెలియదు, కానీ ఆ రకంగా చేసి హై స్కూల్లో టీచర్ కావాలి అనేది ఉండింది.
సో అప్పుడు హైదరాబాద్ వెళ్తానంటే లేదు లేదు ఇంకా యూఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ అయినా కూడా ఆమెను ఎంక్వైరీ చేసింది. అప్పుడు కంబైన్డ్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఒకే డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్, చాలా దూరం గవర్నమెంట్. నెక్స్ట్ ఈజ్ జోగిపేట్. 3 బస్సులు మారి అక్కడ వెళ్ళాలి. అక్కడ కూడా సేమ్ వంట చేసేసుకో. అప్పటికి 35 రూపాయలు చేసింది మా మదర్ నా బడ్జెట్. 35 రూపాయలు, ఎందుకంటే బస్ ఫేర్ పెరిగిందమ్మా, రేట్లు పెరిగినాయి అది అంటే 35 రూపాయలు. అది కూడా సేమ్ ఇక్కడ వ్యవసాయం పనులు చూసుకోవడము, కాలేజీకి ఉన్న రోజు వెళ్ళడము, మళ్ళీ మధ్యాహ్నం రావడము, ఆ రకంగా మొత్తం మీద 3 సంవత్సరాలు. కానీ అది చాలా బెనిఫిట్ అయింది సార్ నాకు. రియల్ అకాడమిక్ ఫౌండేషన్ 2 బెనిఫిట్స్ అయినాయి సార్ అక్కడ, బాగా గుర్తు చేసుకోవాలి. టీచర్స్ దేవర్ ద అవుట్ స్టాండింగ్ టీచర్స్. రెండవది ఏమైందంటే సార్, మీకు గుర్తుంటే చెన్నారెడ్డి గారు 78 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కాగానే ఏ కారణాలు నాకు తెలియదు, అప్పుడు మనకు అంతా తెలియదు, ఏదో ఊరికే ఇన్నోసెంట్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళం కదా. అది ఎకనమైజింగో మరి ఎకానమీ మెజర్స్ ఏంటో కానీ 1 o'clock వరకు అని ఆఫీసులు పెట్టారు, 7 to 1 అని ఆఫీసులు పెట్టారు. అది నాకు ఎంత బెనిఫిట్ అయిందంటే సార్, 7 o'clock అంటే మేము కరెక్ట్గా 5:30కు లేచి కాలకృత్యాలు తీసుకొని క్విక్గా వండుకొని భోజనం వేడి భోజనం తినేసేసి 7 గంటలకల్లా కాలేజీకి వెళ్ళి 7 నుంచి 1 వరకు కాలేజ్, 1 నుంచి తిరిగి వచ్చి మొద్దున వండుకున్న తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక చేయడానికి ఏముండేది. జోగిపేటలో ఉన్న రోజుల్లో చేయడానికి ఏముండేది కానీ తరోగా చదివేవాళ్ళం. ఈరోజు సపోజ్ చాప్టర్ 7 అయింది అంటే 7 చదవడము, 1 to 7 కూడా ప్రతిరోజు రిపీట్ చేసేవాడిని. ఇంకా చేయడానికి ఏమి ఉండేది కాదు. ఆ రకంగా ఒకటేమో టీచర్స్, బెస్ట్ టీచర్స్, ఇన్స్పైరింగ్ టీచర్స్, తర్వాత నాకు ఈ టైం దొరకడం, రోజు 2 గంటల నుంచి సాయంత్రం వరకు ఏమి పని ఉండేది కాదు, చదువుకునేవాళ్ళం. అంటే 2 రకాలుగా అయినాయి ఇవి. ఏది వన్ డే కాలేజెస్ అనేది, హ్యాఫ్ కాలేజెస్ అనేది ఒకటి చెన్నారెడ్డి గారు పెట్టింది. రెండోది అకామిడేషన్ లేకుండా ప్రాబ్లం ఉన్నటువంటి కొన్ని కాలేజెస్లో కూడా షిఫ్ట్ సిస్టమ్స్ పెట్టేవాళ్ళు. షిఫ్ట్స్ కూడా అది ఇక్కడ కూడా పెట్టారు సార్. మాకు అకామిడేషన్ లేనందుకు మార్నింగ్ ఏమో మాకు డిగ్రీ ఉండేది, ఆఫ్టర్నూన్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉండేది. నేను ఎగ్జాక్ట్గా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కందుకూరులో షిఫ్ట్ సిస్టమ్ ఉండేది. బికాస్ అవన్నీ షెడ్లలోనే ఉండేది కాలేజీ. 7 o'clock నుంచి 1 o'clock ఒక షిఫ్టు, 1:32 నుంచి ఈవినింగ్ ఇంకో షిఫ్టు, 2 షిఫ్ట్లుగా కాలేజీ నడుస్తూ ఉండేది ఇంటర్మీడియట్ వరకు. అఫ్ కోర్స్ మేము డిగ్రీకి వచ్చేటప్పుడు సిల్వర్ జూబ్లీకి వచ్చేసాం, అక్కడ ఫుల్ టైం ఉండింది. బట్ ఒక్కటి మీరు అన్నది కరెక్టు, 8 hours ఆఫ్ టీచింగు ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుందా, 5 hours ఆఫ్ టీచింగ్ అనదర్ 5 hours ఆఫ్ టైమ్ ఫర్ యూ టు స్టడీ ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుందా అంటే ఐ థింక్ ద సెకండ్ వన్ బెటర్ ఏమో. బెనిఫిషియరీ ఆఫ్ దట్. ఐ వాజ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ దిస్ ఇన్సిడెంటల్లీ. అది ఒక్కొక్క ఇండివిజువల్ బట్టి ఉంటుండొచ్చు, కానీ నాకు 2 to 6 4 hours థరోగా చదివేవాడిని సార్. 6 o'clock ఒక అరగంట అట్లా తిరిగేసి కూరగాయలు ఏదో కొనుక్కొచ్చేసి మళ్ళీ వండుకొని తిని పడుకునేవంతే. మళ్ళీ రొటీన్ ఉండేది. అది నాకు చాలా బెనిఫిట్ అయింది. ఇంకొక ఇన్సిడెంటల్గా జోగిపేట వెళ్ళేసరికి 3 బస్సులు మారడం అనేసరికి సంగారెడ్డిలాగా 2 వారాలకు ఒకసారి వెళ్ళకుండా 3 వారాల నుంచి 4 వారాలు ఏదైనా పండుగలు వచ్చినప్పుడే వెళ్ళేవాడిని. ఇంకా వ్యవసాయం కొంచెం డిస్టెన్స్ ఎక్కువయ్యేసరికి ట్రావెల్ డిఫికల్టీ పెరిగింది. మొత్తం మీద అక్కడ కూడా 3 సంవత్సరాలు అయినాక మా మదర్ అన్నదప్పుడు నువ్వు అప్పటికి కూడా నాకు అప్పుడు చేరినప్పుడు కొంతమంది నేను మెడిసిన్ ఎంట్రన్స్ 2 సార్లు రాశాను, 3 సార్లు రాశాను, రాలేదు. ఆ రకంగా ఓహో ఇది ఉందా అనేది తెలిసింది. అంతవరకు నాకు అది కూడా తెలియదు.